2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి గురుబలం కేవలం 2 నెలలు మాత్రమే ఉంది. అంటే సంవత్సరం చివర్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో మాత్రమే గురుబలం ఉంది. మిగిలిన 10 నెలలు గురుబలం లేదు. కాబట్టి మేషరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అలాగే కొత్తగా ఉద్యోగాల కోసం వెళ్ళేవాళ్ళు, కొత్తగా ఇంటర్వ్యూలకు వెళ్ళి కొత్త ఉద్యోగం తెచ్చుకోవాలని ప్రయత్నించే వాళ్ళు కూడా బాగా కష్టపడితేనే కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులుంటాయి. ధనపరంగా కూడా ఖర్చులు ఎక్కువ ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద సంవత్సరం అంతా కూడా గురుబలం తక్కువగా ఉంది కాబట్టి గురుబలం పెంచుకోవటానికి, ధన మార్గాలు పెరగటానికి, విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో రాణించటానికి మేషరాశి వాళ్ళు వీలైనప్పుడల్లా ఈ సంవత్సరం గురువారం పూట శివుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి. శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకుంటూ ఉంటే గనక గురువారం గురుబలం పెరుగుతుంది. అలాగే రోజు కూడా మేషరాశి వాళ్ళు చిటికెడు పసుపు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత తడి పసుపు కానీ, తడి గంధం కానీ కంఠభాగాన బొట్టులాగా ధరించండి. అలా ధరించినట్లయితే కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. పసుపు అయితే గనక తడి పసుపు కంఠభాగాన పెట్టుకోండి. తడి గంధం అయితే గనక నుదుటన పెట్టుకోండి. ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గురుబలం పెరుగుతుంది.